నమస్తే, వెల్కమ్ టు వీపీఆర్ ఎకనామిక్స్. ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి అంశాలు అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత వీడియోలో ఈ ఆర్థిక సర్వే యొక్క హైలైట్స్ అనేవి మనం 3 చాప్టర్లకు సంబంధించినటువంటి హైలైట్స్ అనేవి చూసాం. అయితే ఈ 4వ చాప్టర్ అనేది మనకి హైలైట్స్ కాకుండా మొత్తం చాప్టర్ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అందుకోసమనే ఇది కొద్దిగా లేట్ అవుతుంది. సో ఈ 4వ చాప్టర్లో మనకి ఏమి ఇచ్చారంటే ఎక్స్టర్నల్ సెక్టార్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అంటే భారతదేశం అనేది విదేశీ వ్యాపార విషయంలో, వాణిజ్యం విషయంలో ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, విదేశీ వాణిజ్యం అనేది భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా కలిసి వస్తుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ 4వ చాప్టర్లో మనకి ఇవ్వడం అనేది జరిగింది. మనకి 4వ చాప్టర్గా ఎక్స్టర్నల్ సెక్టార్ స్టెబిలిటీ అమిడ్ ప్లెంటీ, అంటే భారతదేశ విదేశీ రంగం అనేది మధ్యస్థంగా సమృద్ధిగా ఉంది అని ఈ చాప్టర్లో మనకి చెప్పడం అనేది జరిగింది. అయితే భారతదేశం అనేది ఈ విదేశీ వాణిజ్య విధానంలో ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాలు అనేవి ఈ చాప్టర్లో డిస్కస్ చేసేది అనేది మనం చూద్దాం. ఇండియాస్ ఎక్స్టర్నల్ సెక్టార్ రిమైన్డ్ స్ట్రాంగ్ amidst ongoing geopolitical headwinds accompanied by sticky inflation, though merchandise exports moderated owing to lower demand from major trading partners. Services exports continued to perform well, causing the overall trade deficit from $121.6 billion in 2023 to $78.1 billion in financial year 24. అంటే ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే భారతదేశం యొక్క విదేశీ ఎక్స్టర్నల్ సెక్టార్ అనేది స్ట్రాంగ్గానే ఉందంట. అయితే దీనికి కొన్ని ఆటంకాలు ఎదురైనాయి, జియోపొలిటికల్ ఆటంకాలు ఎదురైనాయి. అంటే మనకి రష్యా ఉక్రెయిన్ లాంటి వార్లు కావచ్చు, ఇజ్రాయెల్ హమాస్ వార్లు కావచ్చు, లేదంటే మనకి ఈ హౌతీల దాడులు కావచ్చు, ఇటువంటివి వాటివి కొంత ఆటంకాలు ఎదురైనా, అదేవిధంగా ఇన్ఫ్లేషన్ అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టిన మనకి ఈ విదేశీ వాణిజ్యంలో భారతదేశం అనేది స్ట్రాంగ్గానే ఉందంట. అయితే భారతదేశం అనేది విదేశీ వాణిజ్యంలో స్ట్రాంగ్గా ఉండడానికి మనకి ఉపయోగపడినటువంటి సహకరించినటువంటి అంశాలు ఏంది, మనకి మెర్చండైజ్డ్ ఎక్స్పోర్ట్స్, అంటే వస్తువుల ఎగుమతుల విషయంలో కొంత ఇబ్బంది అనేది ఎదురైంది. దానికి కారణం ఏంది, మనం ఏ దేశాలకైతే ప్రధానంగా వస్తువులను ఎగుమతి చేస్తున్నామో ఆ దేశాల నుంచి డిమాండ్ ఫ్రమ్ మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్, మనం ఏ దేశాలకైతే ప్రధానంగా వస్తువులు ఎగుమతి చేస్తున్నామో ఆ దేశాల నుంచి కొంత డిమాండ్ అనేది తగ్గడం వలన మన దేశం నుంచి ఎగుమతులకి కొంత తగ్గుదల అనేది కనిపించింది. కానీ మనకి సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ అనేది బాగా ఉపయోగపడింది. అంటే సేవల ఎగుమతులు అనేవి మన వాణిజ్యంలో ముఖ్య భూమిక పోషించి సేవల ఎగుమతులు అనేవి ఎక్కువగా జరగడం వలన మనకి ట్రేడ్ డెఫిసిటీ అంటే వాణిజ్య లోటు అనేది 2023లో ఫైనాన్షియల్ ఇయర్ 23లో $121.6 బిలియన్ ఉన్నటువంటి ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేది 121.6 బిలియన్ ఉన్నటువంటి ఈ వాణిజ్య లోటు ఎలా తెలుస్తుంది మనకి, ఈ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్గా చెప్తాం, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. సో మనకి ఏది ఎక్కువ ఉంది, ఇంపోర్ట్స్ అనేది ఎక్కువగా ఉంది, ఎక్స్పోర్ట్స్ అనేది తక్కువగా, అందుకోసం మనకి డెఫిసిట్ అనేది ఉంది, వాణిజ్య లోటు అనేది ఉంది. సో 23లో $121.6 బిలియన్ ఉన్నటువంటి వాణిజ్య లోటు అనేది 24కి వచ్చేటప్పటికి, ఫైనాన్షియల్ ఇయర్ 24కి వచ్చేటప్పటికి $78.1 బిలియన్ తగ్గింది. అంటే వాణిజ్య లోటు అనేది, భారతదేశం యొక్క వాణిజ్య లోటు అనేది తగ్గుదల కనపడింది. దీనికి కారణం ఏంది, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ అనేది సేవల ఎగుమతులు అనేవి ఎక్కువగా జరగడం వలన ఇవి తగ్గుదల అనేది కనబడింది.
నెక్స్ట్ అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే చూడండి, ద మోడరేషన్ ఇన్ మెర్చండైజ్డ్ ఇంపోర్ట్స్ అండ్ రైజింగ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఇండియాస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ సిఏడి. అంటే మనకి మెర్చండైజ్డ్ ఎక్స్పోర్ట్స్ అనేవి కొంత మధ్యస్థంగా ఉన్నప్పటికీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ అనేవి, సేవల ఎగుమతులు అనేవి పెరగడం వలన మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గడం అనేది జరిగింది, కొంత మెరుగుదల అనేది కనబడింది. ఎమాంగెస్ట్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ అంటే సేవల ఎగుమతులు అనేవి మనకి వాణిజ్య లోటు తగ్గడానికి, భారతదేశం వాణిజ్య లోటు తగ్గడానికి ఉపయోగపడతాయని చెప్పుకున్నాం. కానీ ఈ సేవల లోటులో మనకి అంటే సేవల ఎగుమతుల్లో ప్రధానంగా ఏవి ఎగుమతులు భారతదేశ వాణిజ్యంలో ఎక్కువగా పాత్ర పోషిస్తున్నట్టు సాఫ్ట్వేర్ అండ్ ఐటీ సర్వీసెస్, సాఫ్ట్వేర్ అండ్ ఐటీ సర్వీసెస్ అనేవి ప్రధాన భూమిక పోషిస్తున్నట్టుగా చెప్పడం అనేది జరిగింది. ఎట్ ద సేమ్ టైం మనకి అంటే ఈ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగడంతో పాటుగా కొన్ని బిజినెస్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ కూడా హ్యావ్ ఆల్సో బీన్ రైజింగ్, సపోర్టెడ్ బై ఇండియా ఎమర్జింగ్ యాజ్ ఏ హబ్ ఫర్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్గా భారతదేశం అనేది ఇది కూడా మనకి ఉపయోగపడుతుంది. అసలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ అనేది ఉందనుకోండి, ఒక ఎంఎన్సి అనేది ఉంది. ఈ ఎంఎన్సికి ఏం జరుగుతుందంటే వివిధ రకాల అనుబంధంగా దీనికి కొంత సర్వీస్ అంటే సర్వీసెస్ సెంటర్స్ అని ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఈ ఎంఎన్సీకి సంబంధించి మనకి ఏ టెక్నాలజీని సంబంధించడానికి ఒక సర్వీస్ అనే సెంటర్ అనేది ఇండియాలో స్థాపించాడు అనుకుందాం. దీని ప్రధాన హెడ్ క్వార్టర్ అమెరికాలో ఉందనుకుందాం. అమెరికా దీని యొక్క హెడ్ క్వార్టర్. కానీ దీని డెవలప్మెంట్ కోసం, ఏ టెక్నాలజీని డెవలప్ చేయడం కోసం ఒక అనుబంధ సంస్థని ఇండియాలో స్థాపించారు. అలాగే దీనికి సంబంధించినటువంటి సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటిది పాకిస్తాన్లో స్థాపించాడు అనుకో. సో దీనికి సంబంధించిన మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి అనేది మనకి చైనాలో స్థాపించాడు అనుకో. ఇలా ఈ ఎంఎన్సి కంపెనీకి సంబంధించినటువంటి అనుబంధంగా డిఫరెంట్ దీని అభివృద్ధి కోసం, దీని మార్కెటింగ్ కోసం ఏ విధంగా చేయాలి, లేదా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు, ఈ వ్యాపారాన్ని ఏ విధంగా విస్తరించాలని, అంటే దీనికి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సెంటర్లు, ఇలా అనేక రకాలైన అనుబంధ సంస్థలనే ఉంటాయి. సో వాటినే మనం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటాం. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అని వీటినే మనం పిలవడం అనేది జరుగుతుంది. వీటిని ఈ ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించినటువంటి ఈ మల్టీనేషనల్ కంపెనీలు వ్యాపార విస్తరణ కోసం కావచ్చు, టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం కావచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కావచ్చు స్థాపించేటటువంటి అనుబంధ సంస్థలే మనం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. వీటి వలన కూడా భారతదేశంలో ఇవి ఎక్కువగా పనిచేయడం వలన కూడా భారతదేశానికి ఈ వాణిజ్య లోటు తగ్గడానికి ఉపయోగపడినట్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇండియా ఈజ్ మూవింగ్ అప్ ద గ్లోబల్ వాల్యూ చైన్స్ విత్ ద షేర్ ఆఫ్ జీవీసీ రిలేటెడ్ గ్లోబల్ వాల్యూ చైన్స్ రిలేటెడ్ ట్రేడ్ ఇన్ గ్రాస్ ట్రేడ్ రైజింగ్ టు 40.3% in 2022 from 35.1% in 2019. మనకి ఈ గ్లోబల్ వాల్యూ చైన్స్ వాణిజ్యంలో భారతదేశం అనేది రైజింగ్లో ఉందంట. అయితే ఈ గ్లోబల్ వాల్యూ చైన్స్ రిలేటెడ్ వాణిజ్యం అనేది 2019లో మొత్తం వాణిజ్యంలో ఈ గ్లోబల్ వాల్యూ చైన్స్ రిలేటెడ్ వాణిజ్యం అనేది భారతదేశ వాణిజ్యంలో 35.1% ఉన్నటువంటి ఈ వాణిజ్యం అనేది 2022కు వచ్చేటప్పటికి 40.3% పెరిగిందండి. అసలు ఈ గ్లోబల్ వాల్యూ చైన్స్ అంటే ఏంటి? గ్లోబల్ వాల్యూ చైన్స్, ఈ గ్లోబల్ వాల్యూ జీవీసీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఎక్స్ అనేటటువంటి ఒక వస్తువు అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్లోబలైజేషన్లో ఏం చేస్తున్నారంటే, ఒక వస్తువు అనేది ఒకే దగ్గర పూర్తిగా తయారవ్వటం లేదు. ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి ఎక్కువగా తీసుకునే ఒకే ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తా చూడండి. అంటే అదేనా కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక కార్ అనేది ఉందనుకోండి. ఒక కారు, ఈ కార్ అనేది ఒకే చోట తయారు చేస్తే దాని యొక్క కాస్ట్ అనేది, ఉత్పత్తి వ్యయం అనేది పెరిగిపోతుంది. ఎందుకోసం అంటే, కొన్ని దగ్గర ఈ కారుకు సంబంధించినటువంటి టైర్స్ అనేవి మనకి తక్కువగా వేరే దేశంలో ఉండొచ్చు, ఈ దేశంలో ఎక్కువ ఉండొచ్చు. సో
సో ఇలాంటి వాటి కోసం ఏం చేశారంటే ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతి ఏంటంటే, మనం బాగా అందరికీ తెలిసినటువంటి ఎకానమీలో ఉపయోగించేటటువంటి మనకి షర్ట్ అనేటటువంటి పత్తి దారం షర్ట్ అనేటువంటి ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తే చూడండి. ఎగ్జాంపుల్కి షర్ట్ అనేది తయారు కావాలి. అయితే ఈ షర్ట్ తయారవడానికి మనకి ఏం కావాలి? దారం అనేది కావాలి. ఈ దారం తయారవడానికి ఏం కావాలి? మనకి పత్తి అనేది కావాలి. సో పత్తి అనేది కావాలి. ఈ షర్ట్ తయారైన తర్వాత మనకి ఇవి ఎక్కడికి వెళ్తాయి? హోల్సేల్ మార్కెట్లకు వెళ్తాయి. ఈ హోల్సేల్ మార్కెట్ల నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? రిటైల్ మార్కెట్లకు వెళ్తాయి. రిటైల్ మార్కెట్ల నుంచి మనకి ఎక్కడికి వెళ్తాయి? కన్జ్యూమర్కి వెళ్తాయి. ఇప్పుడు షర్ట్ అనేది ఇక్కడ తయారైంది. సో ఈ షర్ట్ తయారవడానికి ఇదంతా ఇక్కడ నుంచి పత్తి నుంచి మొదలయ్యి కన్జ్యూమర్కి చేరడానికి ఈ మధ్యన ఉండేటటువంటి దీన్నంతా కలిపి మనం గ్లోబల్ వాల్యూ చైన్స్గా చెప్తాం. ఈ ప్రాసెస్ని అంతా కలిపి గ్లోబల్ వాల్యూ చైన్స్గా చెప్తాం. అయితే ఇందులో కూడా మనకి ఇప్పుడు చూడండి, ఈ షర్ట్ తయారవడానికి దారం కావాలి కదా. దారం అనేది ఒక పదార్థం, పత్తి అనే పదార్థం కావాలి. సో ఇక్కడ ఈ షర్ట్ తయారవడానికి ఇవన్నీ కూడా ఒకే దగ్గర తయారు చేస్తే వస్తువు యొక్క విలువ అనేది ఎక్కువగా అయిపోతుంది. అంటే ఉత్పత్తి వ్యయం ఎక్కువ అవుతుంది. అందుకోసం ఏం చేస్తున్నారంటే ఒక వస్తువు అనేది ఒక దగ్గర తయారవకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ షర్ట్ అనేది చైనాలో తయారైంది అనుకోండి. అయితే ఈ దారం అనేది ఇండియాలో తయారైంది అనుకోండి. ఈ పత్తి అనేది అమెరికాలో పండించారు అనుకోండి. సో అమెరికాలో పండించినటువంటి పత్తిని మనకి ఇండియాలో తీసుకొచ్చి ఇండియాలో దారం తయారు చేసి ఈ దారాన్ని తీసుకెళ్ళి చైనాలో షర్ట్ అనేది తయారు చేస్తుంది. అంటే ఒక వస్తువు తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలు, అంటే అసెంబ్లింగ్ అంతా కూడా ఒకే దగ్గర జరగట్లేదు. వివిధ ప్రాంతాల్లో అసెంబ్లింగ్ చేసినటువంటి ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ఫైనల్గా ఒక దగ్గర ఆ అంతిమ వస్తువుని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఆ అంతిమ వస్తువుని తయారు చేసి ఈ అంతిమ వస్తువు తయారైన తర్వాత ఈ వస్తువు అనేది మరలా కన్జ్యూమర్ని చేరడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కలిపి గ్లోబల్ వాల్యూ చైన్స్గా చెప్తాం. అయితే ఇక్కడ ఈ గ్లోబల్ వాల్యూ చైన్స్లో మనకి 2 రకాలనే ఉంటాయి. ఇక్కడ షర్ట్ అనేది ఇక్కడ తయారైంది కదా. సో ఈ షర్ట్ తయారవడానికి ముందు ఉండేటట్టు దీన్ని బ్యాక్ లింక్ అంటాం. ఈ షర్ట్ తయారైన తర్వాత జరిగేటటువంటి ఈ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళేది, స్టోరేజ్ చేసేది, అదేవిధంగా రిటైల్ మార్కెట్కి, కన్జ్యూమర్కి, దీన్ని ఫార్వర్డ్ లింక్ అంటాం. ఈ విధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక వస్తువు అనేది ఒకే చోట తయారవ్వటం లేదు. అంటే అది దానికి సంబంధించిన విడివిడి భాగాలని వివిధ ప్రాంతాల్లో తయారు చేసి తీసుకొచ్చి వాటిని ఒక ప్రదేశంలో తయారు చేసి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ వాటిని విక్రయించడం అనేది జరుగుతుంది. దీన్నే గ్లోబల్ వాల్యూ చైన్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ గ్లోబల్ వాల్యూ చైన్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి భారతదేశ వాణిజ్యానికి పెరగడానికి ఉపయోగపడుతున్నట్టుగా మనకి ఈ అధ్యాయంలో తెలియచేయడం అనేది జరుగుతుంది. ఈ గ్లోబల్ వాల్యూ చైన్లో కూడా, అంటే గ్లోబల్ వాల్యూ చైన్ అనేది ఉపయోగపడుతుందంటే భారతదేశంలో విడిభాగాలను తయారు చేసేటటువంటి పరిశ్రమలు అనేవి ఎక్కువగా, అందుకనే మనకి మేడ్ ఇన్ ఇండియా కాకుండా మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే చూడండి, ఈ రకమైన ట్రేడింగ్ అనేది 2019లో ఎంత ఉండేది? మనకి 35.1% ఉన్నది. 2022కి వచ్చేటప్పటికి 40.3% పెరగడం అనేది సగం, అంటే చాలా వరకు పెరుగుదల అనేది కనపడింది. సో ఇంప్రూవ్మెంట్ ఇన్ గ్లోబల్ పార్టిసిపేషన్ యాజ్ ఆల్సో రిఫ్లెక్టెడ్ ఇన్ ఇంక్రీజ్ ప్యూర్ బ్యాక్వర్డ్ జీవీసీ చెప్పాను కదా. అంటే ముడి పదార్థాలను తయారు చేసేటటువంటి పరిశ్రమలు అనేవి భారతదేశంలో ఎక్కువగా స్థాపిస్తూ ఉన్నారు. అంటే మనం బ్యాక్వర్డ్ అని చెప్పుకున్నాం. ఒక వస్తువు తయారవడానికి అవసరమైన ముడి పదార్థాలన్నీ కూడా తయారు చేసే దాన్ని మనం బ్యాక్వర్డ్గా చెప్తాం. అదేవిధంగా ఎయిడెడ్ బై గవర్నమెంట్ మెజర్స్ ఆన్ ట్రేడ్ ఫెసిలిటేషన్ అండ్ రిడక్షన్ ఇన్ లాజిస్టిక్ కాస్ట్, ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్ బ్యాంక్స్ లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇంప్రూవ్డ్ బై 6 ప్లేసెస్ ఫ్రమ్ 44 నుంచి 2018లో 44 ఉన్నది ఇప్పుడు 38కి వచ్చింది. 23కి వచ్చేటప్పటికి 33కి వచ్చిందంట, 38కి వచ్చింది 139 కంట్రీల్లో. అంటే
మనకి వస్తువులు రవాణాకు సంబంధించినటువంటి వ్యయం కూడా తగ్గడం అనేది భారతదేశంలో కనిపిస్తుంది. సో ఈ వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసేటటువంటి లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం అనేది ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. ఎంత ఇంప్రూవ్మెంట్ కనిపించింది? 4 ప్లేసులు తగ్గి ఇంతకుముందు 2018లో 44వ ప్లేస్లో ఉన్నది మనకి 23కి వచ్చేటప్పుడు 38వ ప్లేస్కి వచ్చిందంట. టోటల్ 139 కంట్రీల్లో భారతదేశం అనేది లాజిస్టిక్ పర్ఫార్మెన్స్లో మనకి 38వ ప్లేస్కి రావడం అనేది, దీనికి కారణం ఏంది? మనకి ఈ రవాణాకు సంబంధించినటువంటి వ్యయాలు అనేవి తగ్గడం అనేది ఒక కారణంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అంశం చూసుకున్నట్టుగైతే ఇండియా విట్నెస్డ్ పాజిటివ్ నెట్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లోస్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24 ఆఫ్ యూఎస్డి అంటే 44.1 బిలియన్ డాలర్లు అనేది మనకి భారతదేశంలో ఆర్థిక సంవత్సరం 24లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది? ఏదైనా అంటే ఇతర దేశాలకు చెందినటువంటి సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వారు లాభార్జన ధ్యేయంతో అంటే షార్ట్ టర్మ్లో మనకి లాభాలను ఆర్జించేటటువంటి ఉద్దేశంతో పెట్టుబడి పెట్టే సాధనాల్ని మనం ఆ విధంగా భారతదేశంలోకి వచ్చేటటువంటి పెట్టుబడులు మనం పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్గా చెప్తాం. సో ఫైనాన్షియల్ ఇయర్ 24లో భారతదేశంలోకి 44.1 బిలియన్ డాలర్లు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చిందంట. దీనికి ఇలా పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో రావడానికి కారణం ఏంది? సపోర్టెడ్ బై స్ట్రాంగ్ ఎకనామిక్ గ్రోత్, అంటే మంచి ఆర్థిక వృద్ధి, భారతదేశం అనేది మంచి ఆర్థిక వృద్ధి సాధించడం, అదేవిధంగా స్టేబుల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్, మంచి వాణిజ్యపరమైన వాతావరణం ఉండడం, ఇవన్నీ కూడా, అండ్ ఇంక్రీజ్డ్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్, అంటే ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండేటప్పటికి ఈ పెట్టుబడిదారులకి ఒక రకమైనటువంటి ధైర్యం అనేది వస్తుంది. అదేవిధంగా రైజింగ్ ఎఫ్ఐ ఇన్ఫ్లో కెప్ట్ ద ఇండియన్ రూపీ ఇన్ ఏ మేనేజబుల్ రేంజ్ ఎట్ 82 to 83.5 USD ఇన్ ఫైనాన్స్. సో పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలోకి ఎక్కువగా రావడం వలన మన రూపాయి యొక్క విలువ కూడా పెరగడం అనేది జరుగుతుంది. ఎందుకు? వాళ్ళు మన భారతదేశంలో ఇన్వెస్ట్ చేయాలంటే ఏ కరెన్సీలో పెట్టాలి? ఇండియా కరెన్సీలో పెట్టాలి. సో అప్పుడు ఇండియా కరెన్సీకి డిమాండ్ అనేది పెరుగుతుంది. దాంతో మనకి యూఎస్సీ డాలర్లో భారతదేశ కరెన్సీ అనేది స్థిరత్వాన్ని సాధించడం అనేది జరుగుతుంది. సో ఈ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో ఎక్కువ రావడం వలన మనం భారతదేశ కరెన్సీ అనేది ఒక యూఎస్ డాలర్కి 82 రూపాయలు నుంచి 83.5 రూపాయల మధ్యలో మనకి ఉండడం అనేది 24 ఆర్థిక సంవత్సరంలో ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా రూపీ ఎమర్జ్డ్ యాజ్ ద లీస్ట్ వాలటైల్ కరెన్సీ అమాంగ్ ఇట్స్ ఎమర్జింగ్ మార్కెట్ పీర్స్ అండ్ ఫ్యూ అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24. భారత ఆర్థిక వ్యవస్థ అనేది కొంత మంచి, అంటే భారత కరెన్సీ అనేది ఎమర్జింగ్ ఆర్థిక వ్యవస్థల్లో కొంత స్థిరత్వాన్ని సాధించినటువంటి, కొంత స్టెబిలిటీని సాధించినటువంటి కరెన్సీగా మనకి ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా ది షాక్ అబ్జర్వర్స్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్టర్నల్ సెక్టార్, అంటే భారతదేశంలో విదేశీ వాణిజ్యం అంటే విదేశీ రంగంలో కుదుపులని తట్టుకుని నిలబడడానికి మనకి దోహదం చేసినటువంటి అంశాలు ఏంటంట? ఫారెక్స్ రిజర్వ్స్, అంటే ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి బలమైనటువంటి ఫారెక్స్ రిజర్వ్స్ ఉండడం, అదేవిధంగా సస్టైనబుల్ ఎక్స్టర్నల్ డెప్ట్ ఇండికేటర్స్, అంటే భారతదేశం విదేశీయుల్లో చేసేటువంటి రుణం అనేది కొంత స్థిరత్వాన్ని, అంటే తక్కువగా ఉండడం, స్టేబుల్గా ఉండడం, అదేవిధంగా అండ్ మార్కెట్ డిటర్మైన్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఎంఈఆర్ అంటాం, అంటే రూపాయి డాలర్లో జరిగేటువంటి మార్కెట్ డిటర్మైన్డ్ ఎక్స్చేంజ్ రేట్ కూడా మనకి కొంత ఉపయోగపడింది. ఆర్ ఇన్ ప్లేస్ టు కాసన్ గ్లోబల్ అడ్వాన్స్, అంటే విదేశాల్లో, అంటే ప్రపంచంలో జరిగేటటువంటి ఇతర దేశాల నుంచి ఎదురయ్యేటువంటి ఒడిదుడుకులన్నిటికీ కూడా భారతదేశం అనేది ఎదుర్కోవడానికి మనకి ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది ఎక్కువగా ఉండడం, అదేవిధంగా మార్కెట్ డిటర్మైన్డ్ ఎక్స్చేంజ్ రేటు, అదేవిధంగా సస్టైనబుల్ ఎక్స్టర్నల్ డెప్ట్ ఇండికేటర్స్, ఇవన్నీ కూడా భారతదేశానికి ఉపయోగపడినట్టుగా మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. మనం ఒక పేజీ అనేది కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ పేజీకి సంబంధించిన అంశాన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.